ఇంతకీ పరిశుద్ధాత్మ ఆడ మగ, ఇది ఒక పెద్ద డౌట్. మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు, పరిశుద్ధాత్ముడు అని చెప్పి కొంతమంది పాస్టర్లు పలుకుతారు. కొంతమంది ఏమో పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, ఇలా చెప్పింది, పరిశుద్ధాత్మ ఆవహించింది అని స్త్రీలింగాన్ని పలుకుతారు. కొంతమంది పుంలింగం, కొంతమంది స్త్రీలింగం. ఇది పరిశుద్ధాత్మ ఆడ మగ. బైబిల్ దేవుడు అయితే యెహోవా మగవాడని తేల్చేశారు, నిర్ధారణ చేసేశారు. పోనీ ఆయనకి ఆకారం లేదు, నిరాకారుడు అని కొంతమంది చెప్పినా లేదా ఆయన మగవాడని చెప్పి నిర్ధారణ చేసేశారు. ఆ విషయంలో కొంతవరకు స్పష్టత ఉంది. మరి ఈ పరిశుద్ధాత్మ విషయం ఏంది? ఈయన ఆడ మగ, కొంతమంది అట్లా చెప్తారు, కొంతమంది ఎట్లా చెప్తారు. అది ఈ భాగంలో ఉన్నటువంటి ఒక పెద్ద సందేహం. అది ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అనే భాగానికి సంబంధించిన విశ్లేషణ మనం నెక్స్ట్ నివురుగప్పిన నిజం అనే భాగానికి వెళ్తాం. వచ్చే వారం కలుద్దాం.